రైట్ ఇక మిగిలిన అప్డేట్స్ చూస్తే ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో కొనిజెలలో దారుణం చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేత సోరంపల్లి రామారావుపై ముగ్గురు దుండగులు కత్తులతో దాడి చేశారు. అర్ధరాత్రి రామారావు ఇంటి వద్ద మాటు వేసి ముగ్గురు వ్యక్తులు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన రామారావును ఖమ్మం కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మాస్కులు, గ్లౌజులు ధరించి దాడికి పాల్పడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కొనిజెలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 144 సెక్షన్ అమలు చేశారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం కొనిజెలలో దారుణం చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేత సోరంపల్లి రామారావుపై ముగ్గురు దుండగులు కత్తులతో దాడి చేశారు. అర్ధరాత్రి రామారావు ఇంటి వద్ద మాటు వేసి ముగ్గురు వ్యక్తులు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన రామారావును ఖమ్మం కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మాస్కులు, గ్లౌజులు ధరించి దాడికి పాల్పడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కొనిజెలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 144 సెక్షన్ అమలు చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్. శివ, ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం కొనిజెర్ల గ్రామ మాజీ సర్పంచి, ఈ వైరా నియోజకవర్గ వైరా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సోరంపల్లి రామారావుపై అతని స్వగ్రామం కొనిజెర్ల గ్రామం ఇంట్లో అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో బాత్రూమ్కు వెళ్లి ఇంట్లోకి తిరిగి వెళ్తున్న సందర్భంలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు మాస్కులు, గ్లౌజులు ధరించిన వ్యక్తులు కత్తులతో అతనిపై విరుచుకుపడి అతనిపై 3-4 చోట్ల మాత్రానికి గాయం చేశారు. 3-4 చోట్ల కత్తులతో పొడవడంతో మాత్రం ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. పక్కనే ఆయన రామారావు అరుపులు విన్న చుట్టుపక్కల ఇళ్లలో ఉన్న ప్రజలు కాస్త అక్కడికి వచ్చి రామారావుపై దాడి జరిగిన ఘటనను మాత్రం చూసి వాళ్ళంతా బితిల్లిపోయిన పరిస్థితి పడుతుంది. ఆయన మాజీ ప్రజాప్రతినిధిగా ఉంటాం. దాంతోపాటు రేణుకా చౌదరి ప్రధాన అనుచరుడు కొనసాగుతున్న సోరంపల్లి రామారావుపై ఎవరు దాడి చేశారంటూ మాత్రానికి విస్మయానికి వ్యక్తం చేసి, దాంతోపాటు ఆ గ్రామంలో ఎవరైతే అనుమానాస్పదంగా రాత్రిపూట 11 గంటల నుంచి 2 గంటల ప్రాంతంలో ఎవరైతే అనుమానాస్పదంగా తిరిగిన వ్యక్తులున్నారో వారందరినీ కూడా పట్టుకోవడానికి గ్రామస్తులు కూడా పహరా కాశారు. అయినప్పటికీ వాళ్ళంతా అప్పటికే ముందస్తు స్కెచ్ లో భాగంగానే వాళ్ళంతా అక్కడి నుంచి జారుకున్నారు. అక్కడి నుంచి స్థానిక పోలీసులకు, కొనిజెర్ల పోలీసులకు సమాచారం అందించడం, పోలీసులు కూడా ఘటనా స్థలానికి వచ్చి రామారావును ఖమ్మం పట్టణంలోనే కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కిమ్స్ ఆసుపత్రిలో ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితిపై మాత్రం కొంత ఆందోళనగా ఉందంటూ మాత్రం వైద్యులు చెప్తున్నారు. 2 రకాల సర్జరీలు కూడా పూర్తి చేసినట్టు కూడా వైద్యులు తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. అదే గ్రామానికి సంబంధించిన ఒక కుటుంబానికి సంబంధించిన ఆస్తి వివాదంలో సోరంపల్లి రామారావు పంచాయతీ నిర్వహించగా పంచాయతీలో ఒక వర్గానికి న్యాయం చేశాడు, మరో వర్గానికి అన్యాయం చేశాడు అంటూ మాత్రానికి ఆ గ్రామంలో తనపై సవాళ్ల కృష్ణ అనే కుటుంబం తనపై కక్ష పెంచుకొని తనపై దాడికి పాల్పడ్డారంటూ మాత్రం ఆయన పోలీసులకు అర్ధరాత్రి చెప్పడంతో అనుమానాస్పదంగా ముగ్గురు కుటుంబానికి సంబంధించిన ముగ్గురు వ్యక్తులను మాత్రం పోలీసులు అదుపులో తీసుకొని వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆ ఇంట్లో ఉన్న రామారావు ఇంట్లో సీసీ కెమెరాల ఫుటేజ్ కూడా పూర్తిగా పరిశీలించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీంట్లో ఒక ఘటన మాత్రం విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. ఎవరైతే దాడికి పాల్పడ్డ ముగ్గురు వ్యక్తులు అయితే ఉన్నారో వీరంతా మాస్కులు, గ్లౌజులు ధరించడం ఒకటి, దాంతో పాటుగా ఈ ముగ్గురు వ్యక్తులు కూడా రామారావు ఇంట్లో సీసీ కెమెరాలను మాత్రం ముందస్తు భాగంగా వాటిని యాంగిల్స్ మార్చడం, పైకి చూసే విధంగా ఇంట్లో సీసీ కెమెరాలు రికార్డు కాకుండా 3 సీసీ కెమెరాలను కూడా పూర్తిగా వాళ్ళు 3 సీసీ కెమెరాల్లో కూడా ఈ దాడి ఘటనని రికార్డు కాకుండా ముందస్తులుగా ఎవరైతే దాడికి పాల్పడ్డ వ్యక్తులున్నారో వాళ్ళే ముందు ప్లాన్ లో భాగంగా వాటిని సీసీ కెమెరా యాంగిల్స్ కూడా పూర్తిగా మార్చడంతో మాత్రానికి సీసీ కెమెరాలో కూడా వచ్చిన వ్యక్తులు రికార్డు కాకపోవడంతో పోలీసులు కూడా పూర్తిస్థాయి ఎంక్వైరీ కూడా చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా వైరా డిఎస్పీ, వైరా సిఐ, కొనిజెర్ల ఎస్ఐ ముగ్గురు తన బృందంతో మాత్రం రాత్రి 2 గంటల ప్రాంతం ఘటన జరిగిన 2 గంటల ప్రాంతం నుంచి కూడా 144 సెక్షన్ కూడా విధించిన పరిస్థితి కనబడుతుంది. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామస్తులు గ్రామంలో ఇరుపాట్ల వాళ్ళు ఎవరైనా తరబడితే గొడవలు జరుగుతాయనే ఉద్దేశంతో మాత్రం 144 సెక్షన్ కూడా విధించిన పరిస్థితి కనబడుతుంది. రామారావు పరిస్థితిపై మాత్రం, రామారావు హెల్త్ విషయంపై మాత్రానికి వైద్య అధికారులు మాత్రం కొంత 2-3 గంటల
గంటలు గడిస్తే గానీ ఏమైనా చెప్పలేమంటూ మాత్రం చెప్తున్నారు. ఇప్పటికే డిఎస్పీ కూడా గ్రామంలో సీసీ కెమెరాలు, దాంతోపాటు మెయిన్ రోడ్ లో ఉన్న సీసీ కెమెరాలు ఎవరైతే అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను అదుపులో తీసుకున్నారు వాళ్ళు కాదు అని వాళ్ళు కాదు వాళ్ళ దాడికి పాల్పడలేదంటూ మాత్రం పోలీసులు ఒక రకంగా నిర్ధారణకు వచ్చినప్పటికీ మాత్రం పూర్తి ఎంక్వైరీ జరిగినాక మాత్రానికి ఏదైనా విషయాలు తెలియజేస్తామంటూ మాత్రానికి వైరా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. శివ. ఓకే, థ్యాంక్ యూ రజనీకాంత్.